వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా మాత్రమే కాకుండా ఇద్దరు పిల్లల తల్లిగా నా ఆవేదన మాత్రమే, నేను ఏ వేదిక మీద మాట్లాడినా ఆ ఆవేదనే నాతో పలికించింది. కానీ అంతకుమించి నాకున్నటువంటి జ్ఞానం కాదు, అది ఎవరికీ లేక కాదు, నేను చెప్పిన మాటలు ఎవరికీ తెలియనివి కూడా కాదు. ఓకే, టు జస్ట్ టేక్ అ బ్రేక్ ఫ్రమ్ ఆల్ దీస్, ఒకసారి మళ్ళీ వెనుకున్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్లో ఎంతో ఉన్నత శిఖరాలకి అధిరోహించాలని నిన్న క్లాసెస్ అన్నీ గొప్ప గొప్ప స్పీకర్స్ యొక్క క్లాసెస్ నిన్నంతా విన్నారు. ఇవాళ ఆఫ్టర్నూన్ ఒక లెజెండరీ పర్సన్స్ యొక్క స్పీచ్ వినబోతున్నారు. శ్రీ లక్ష్మీనారాయణ ఐపీఎస్ గారు, హీఈస్ లైక్ అ గురు టు మీ. సో మీ అందరినీ మరొకసారి అదే ట్రాక్లో ఉంచడానికి కొన్ని నేను ఈ మధ్య తెలుసుకున్నటువంటి విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఏ రోజైతే మైక్ పట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టానో చాలామంది నా ఇంటికి బుక్స్ పంపించడం నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎవరు పంపిస్తున్నారో తెలియదు, కానీ సరిత గారు అని వస్తుంది. కాకపోతే నా ఇంటి పేరు ఇప్పటికీ కూడా డిఎస్పీగానే అయిపోయింది. ఎవరికి అడిషనల్ ఎస్పీగా నేను పరిచయం లేదు. బట్ స్టిల్ ఐఎమ్ హ్యాపీ. డిఎస్పీ సరిత, ఆంధ్రప్రదేశ్ పోలీస్ హెడ్ క్వార్టర్ అనగానే ఆ పార్సిల్ ఇంటికి వచ్చేస్తుంది లేదా ఆఫీస్కి వచ్చేస్తుంది. ఆ బుక్స్ చదువుతున్న సందర్భంలో ఒకానొక బుక్ నేను చదవడం, ఇట్ వాజ్ అ వెరీ మిరకల్ ఇన్సిడెంట్. కార్లో ఆఫీస్కి వెళ్తూ చదివాను. అందులో విద్యార్థికి కావాల్సినటువంటి 5 పంచసూత్రాలని చెప్పడం జరిగింది ఆ పుస్తకంలో. ఈ 5 పంచసూత్రాలు నావి కావు, వేదకాలంలో లిఖించబడినటువంటి పంచసూత్రాలంట. చాలామందికి ఇవి తెలిసే ఉంటాయి, కానీ ఇవి మళ్ళీ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎప్పటికీ ఉందని నేను భావిస్తున్నాను. ఇది విద్యార్థులకు కదా అని పెద్దవాళ్ళు పక్కన పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే ప్రతి మనిషి నిత్య విద్యార్థి, పుట్టిన దగ్గర నుంచి మరణించే అంతవరకు. కాబట్టి ఈ వేదకాలంలో చెప్పబడినటువంటి ఆ 5 సూత్రాలు మీరు పర్మిషన్ ఇస్తే మీ అందరితో మరొకసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎస్ ఆర్ నో? థ్యాంక్ యూ. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇన్స్పిరేషనల్ వాయిస్. ఇట్ ఈస్ రియలీ మోటివేటింగ్ మీ. నేను మిమ్మల్ని ఎంత మోటివేట్ చేస్తానో నాకు తెలియదు, కానీ యూ పీపుల్ ఆర్ మోటివేటింగ్ మీ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలలో మొదటి లక్షణం, ఇది అందరికీ తెలిసిందే. నేను కథ చెప్పడం మొదలు పెడితే ఈ కథ మా అందరికీ తెలుసు మేడం, మళ్ళీ ఎందుకు చెప్తున్నారని మీరు అందరు అనుకోవచ్చు. ఫస్ట్ సూత్రాన్ని కాకచేష్ట అంటారు. ఎంతమందికి తెలిసి ఇది? చేతులెత్తండి. రైట్, థ్యాంక్ యూ. పక్కన వాళ్ళకి అప్పుడే షేర్ చేయొద్దు. ఫస్ట్ సూత్రాన్ని కాకచేష్ట అంటారు. అంటే చిన్నప్పుడు మనందరం చదువుకునే ఉంటాం ఒక స్టోరీ. ఎర్రటి ఎండ, ఎండాకాలం, మిట్ట మధ్యాహ్నం, కాకికి దాహం వేసింది, మొత్తం వెతుక్కుంది ఊరంతా, కానీ నీళ్లు దొరకలేదు. ఫైనల్గా ఏం కనపడింది? ఒక కుండ కనపడింది. ఆ కుండ అక్కడ ఎందుకుందో మనకు తెలీదు. ఆ ప్రశ్న నన్ను అడగొద్దు, నాకు తెలీదు. ఆ కుండలో నీళ్లు ఉన్నాయి నీళ్లు, కానీ ఎక్కడున్నాయి? ఎక్కడో అడుగునున్నాయి నీళ్లు అడుగునున్నాయి. దాహం బాగా అవుతుంది. చాలా చాలా కష్టపడి అక్కడి వరకు చేరుకుంది. రెక్కలు కూడా నీరసిస్తున్నాయి. అయినప్పటికీ కూడా తన ఆలోచనలో పదును కానీ తన తృష్ణలో ఉన్నటువంటి వేడి కానీ తగ్గలేదు. తన తృష్ణ అప్పటికి ఏంటి? దాహం తీర్చుకోవాలనేటటువంటి కోరిక తనకు తగ్గలేదు. కానీ భగవంతుడిచ్చినటువంటి ఆ ముక్కుకి అంత పొడవు లేదు. అదే కొంగ అయితే తన ముక్కుతోటి నీళ్లు తాగేదేమో, కానీ కాకి ఆ పని చేయలేకపోయిందని నిరుత్సాహపడి వెనకడుగు వేసిందా? వేయలేదు. ఏం చేసింది? ఆలోచన చేసింది. ఫస్ట్ ఏం ఆలోచన చేసింది? అట్టడుగునున్నటువంటి నీళ్ళని నేను నా దాహం తీర్చుకోవడానికి ఎట్లా ఉపయోగించుకోవాలి అని ఆలోచన చేసింది. చుట్టుపక్కల అన్నీ చూసింది, చిన్న చిన్న రాళ్ళు వెతికింది. ఆ రాళ్ళని ఒక్కొక్కటిగా తీసుకొచ్చి ఆ కుండలో వేయడం స్టార్ట్ చేసింది. 1, 2, 3, 4, 50, 60, 100 వరకు అయిపోయినాయి. సగం కుండ నిండింది, కానీ నీళ్లు పైకి రాలేదు. ఇప్పుడన్నా వెనక్కి వెళ్ళిపోయిందా నా వల్ల కాలేదు అని? నిరుత్సాహపడిందా? పడలేదు. మరేం చేసింది? పూర్తిగా కుండ నిండేంతవరకు, నీళ్లు పైకి వచ్చేంతవరకు కష్టపడుతూనే ఉంది, ఇష్టపడుతూనే ఉంది, ఆ కోరిక తీర్చుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది. ఫైనల్గా సక్సెస్ అయింది. నీళ్లు పైకి వచ్చాయి, దాహం తీర్చుకుంది, ఎగిరిపోయింది. ఏం పాఠం నేర్చుకున్నాం మనం దీంట్లో?
చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి కాకి పాఠం మనకి జీవితానికి ఎంతవరకు ఉపయోగపడింది అని మనందరం మరొకసారి మన గుండె మీద చెయ్యేసుకొని ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఎందుకు ఇంటర్మీడియట్లో మార్కులు రాలేదు, సరిగ్గా 98 వచ్చినాయి, 2 రాలేదు అని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సీట్ రాలేదని ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ప్రేమించిన వాడు యాక్సెప్ట్ చేయలేదు ప్రేమనని ఆత్మహత్యలు చేసుకునేవాడు ఉన్నారు. ప్రేమించిన అమ్మాయి ఇంకొక అతనితోటి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకొని పెద్దల మాట గౌరవించి అని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కాకి ఒక పాఠం నేర్పిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి కానీ డౌట్ కానీ ఉందా? కాకి నేర్పిస్తుంది పాఠం. ఏంటి? మనం అనుకున్నటువంటి కోరిక, మనకు ఉన్నటువంటి కోరిక, మనం పెట్టుకున్నటువంటి లక్ష్యం, ఎన్ని అవరాధాలు వచ్చినా కూడా ఆఖరి నిమిషం వరకు ప్రయత్నం చేయాలి, ఆ ప్రయత్నంలో సఫలీకృతం అవ్వాలి, ఆ దాహం తీర్చుకొని మాత్రమే ఆ ప్లేస్ నుంచి వెనకడుగు వేయాలి. ఎన్ని హాస్టల్స్లో మనం ఇప్పటికీ చూస్తున్నాము, మార్కుల కోసమో లేకపోతే హోమ్ సిక్నెస్తోనో లేకపోతే ఫ్రెండ్స్తో ఏదో విభేదాలు వచ్చినాయనో లేదా టీచర్లు కానీ మాస్టర్లు కానీ ఒక మాట అన్నారనో ఆత్మహత్యలు చేసుకొని వెనకడుగు వేసిన వాళ్ళని ఎంతమందిని మనం చూస్తున్నాం. రీసెంట్గా కూడా చూసాం, 9th క్లాస్ చదివిన పిల్ల కూడా సూసైడ్ చేసుకుంది. నేను ఏలూరు డిఎస్పీగా ఒక పాఠశాలలో చూశాను. ఫస్ట్ ఒక అమ్మాయి 6th క్లాస్ అమ్మాయి తను సూసైడ్ చేసుకుంది. ఆ తర్వాత ఆ కేసులో ఆడపిల్ల కాబట్టి పోలీస్ స్టేషన్ కాకుండా డిఎస్పీ గారికి ఇన్వెస్టిగేషన్ ఇవ్వాలని నాకు ఇవ్వడం జరిగింది. ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో ఎందుకు తను ఇట్లా సూసైడ్ చేసుకుంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి విభేదాలు అవి తను హాస్టల్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు తల్లి షేర్ చేసుకుంది. అది తను తీర్చలేనటువంటి వయసు, కానీ జీర్ణించుకోలేనటువంటి మనసు, ఈ రెండిటితోటి తన మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకోవడం జరిగింది. తర్వాత నెక్స్ట్ మంత్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్ నడుస్తూనే ఉంది. నెక్స్ట్ మంత్ అగైన్ అనదర్ సూసైడల్ ఇష్యూ హ్యాస్ కమ్ టు మై నోటీస్. అక్కడికి నేను ఆ స్కూల్కి వెళ్ళి అందరితోటి మాట్లాడడం జరిగింది. అనదర్ సూసైడల్ ఇన్సిడెంట్ హ్యాస్ కమ్ ఇన్ టు మై నోటీస్ అండ్ ఐ బికేమ్ అన్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఫర్ దట్ ఆల్సో. అక్కడికి వెళ్ళి చూస్తే ఆ పాప ఈ చనిపోయిన పాప యొక్క క్లోజ్ ఫ్రెండ్. తన లేదు అనే మాట జీర్ణించుకోలేక ఫ్యాన్కి సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. ఎందుకు ఇట్లాంటివి జరుగుతున్నాయి? బికాస్ చదువు అనేది కేవలం మనం పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠ్యాంశాలు మార్కుల కోసం మాత్రమే చదువుతున్నాం, కానీ జ్ఞానాన్ని, మనసుని, విజ్డమ్ని పెంచుకోవడానికి మనం అది చేయట్లేదు. అందుకనే ముక్కుపచ్చలారనటువంటి పిల్లలు, విద్యార్థులు సైతం చిన్న చిన్న ఇష్యూస్, మేబీ వాళ్ళ మైండ్కి అది చాలా పెద్ద ఇష్యూ అవ్వచ్చు. మేము దూరంగా ఉన్నాం కాబట్టి, పోలీస్ ఆఫీసర్గా ఉన్నాం కాబట్టి మాకు చిన్నవి అనిపించవచ్చు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న ఇష్యూస్ మనం సాల్వ్ చేయదగ్గ ఇష్యూస్ కూడా సూసైడ్ చేసుకుంటున్నారు అంటే మనకు చిన్నప్పుడు స్కూల్లో నేర్పించినటువంటి పాఠం, కాకి నేర్పించినటువంటి పాఠం కూడా నెమరు వేసుకునేటటువంటి పరిస్థితి మనకు లేదు, లేదా ఆ పరిస్థితి స్కూల్ వాతావరణం కానీ ఇల్లు కానీ కనిపించట్లేదేమో. A crow is teaching us that you have to quench your thirst in spite of whatever hurdles come on your way. ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా నీ దాహం తీర్చుకొని మాత్రమే ఆ ప్లేస్ వదిలి వెళ్ళాలి, ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వెనకడుగు వేయకూడదు అని చిన్న కాకి మనకు నేర్పిస్తుంది. ఇది ఫస్ట్ సూత్రం, వేదాలలో చెప్పబడింది, ఒక విద్యార్థికి కావాల్సినటువంటి పాఠం. మరి రెండవది కాకచేష్ట అయిపోయింది. రెండవ దాన్ని బకోధ్యాన అనే సూత్రం చెప్పబడింది. బకోధ్యాన అంటే కొంగ చేసేటటువంటి జపం. చాలామంది కళ్ళు మూసుకొని కొంచెం నీరసంగా ఉంటే ఏం చేస్తున్నావు, కొంగ జపం చేస్తున్నావు అంటారు. వాళ్ళకి తెలియదు కొంగ జపంలో ఉన్నటువంటి రహస్యం ఏంటో దాని వెనకాల. కొంగ ఒంటి కాలుతోటి నీళ్లలో నిల్చొని కళ్ళు మూసుకొని చూస్తూ ఉంటుందంట. మరి కళ్ళు మూసుకొని అంటున్నారు, చూస్తూ ఉంటున్నారు అంటున్నారు, ఏంటి మేడం మీరు అని అనుకోవచ్చు. అది ఎలా చూస్తుందో మనకు తెలియదు. ఎందుకు ఆ ఒంటి కాలుతోటి కళ్ళు మూసుకొని లేదా సగం తెరిచి ఏం చేస్తుంది అంటే తనకి కావలసినటువంటి ఆ చేప, ఏ సైజులో ఉన్నటువంటి చేప తన పక్కన కనిపిస్తుందో దానికోసము వెయిట్ చేస్తూనే ఉంటుందంట. ఆ పక్కన చాలా చాలా చిన్న చేపలు, పిల్ల చేపలు, రొయ్యలు అన్నీ కనిపిస్తాయి. బట్ ఇట్ విల్ నాట్ ప్లక్ దెమ్ అప్. వాటిని తీసుకోదు, పిక్ చేసుకోదు.
ఎప్పుడైతే తన తినగలిగేటటువంటి ఆ సైజులో ఉన్నటువంటి ఆహారం, తనకు కావాల్సినటువంటి ఆహారం తనకు దొరుకుతుందో అప్పుడు మాత్రమే ఆ కన్ను ఓపెన్ చేసి చటుక్కున దాన్ని పట్టుకొని లటుక్కున నోట్లో వేసుకుంటుందంట. అంత కాన్సన్ట్రేషన్ ఒక కొంగ నేర్పిస్తుంది. దాన్ని బకోధ్యాన అంటారు. మరి ఎంత కాన్సన్ట్రేషన్ మనకుంది? కొంగ నేర్పించేటటువంటి కాన్సన్ట్రేషను ఎంతమందికి కాన్సన్ట్రేషన్ మనకుంది అనేది మనం ఆలోచన చేయాలి. బుక్ ఓపెన్ చేస్తాం, కాస్త చదువుతాం, ఫోన్ రింగ్ అవుతుంది, ఫ్రెండ్తో మాట్లాడతాం, వాట్సాప్ రింగ్ అవుతుంది, దాంట్లో చాట్ చేస్తాం, ఫేస్బుక్లో చూడాలి ఒకసారి అనిపిస్తుంది, అది చూస్తాం. తర్వాత మళ్ళీ ఇంట్లో వాళ్ళు ఏదో చెప్తారు, ఏంటి చదవట్లేదు అని, తిట్టుకుంటూ మళ్ళీ చదవడం మొదలు పెడతాం. సో వాట్ ఆర్ వి లర్నింగ్ అవుట్ ఆఫ్ ఇట్? వాట్ సార్ట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆర్ వి హ్యావింగ్? One crane is teaching us what sort of concentration we have to have as a student in life. ఎంతమంది స్టూడెంట్స్కి అంత చక్కటి కాన్సన్ట్రేషన్, మనకి కావాల్సినటువంటి ఆహారం దొరికేంత వరకు వెయిట్ చేయదగ్గటటువంటి పేషెన్స్ ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. ఎస్ మేడం, నాకు నా లక్ష్యం నెరవేర్చుకునేంత వరకు నాకు పేషెన్స్ ఉంది. మధ్యలో ఏదో చిన్న చిన్న అవకాశాలు వస్తే ఆ అవకాశాలతోటి నేను సంతృప్తి పడను. అంటే చిన్న చిన్న చేపలు కొంగకు కనిపించినా అది ముట్టుకోదంట. రోజులైనా గంటలైనా రోజులైనా తనకు కావాల్సిన సైజులో ఉన్నటువంటి ఆహారం దొరికితేనే అది పట్టుకొని తినటం మొదలు పెడుతుందంట. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ డూయింగ్ దాట్ నవ్ డేస్? నో వన్ ఆర్ ఆల్? అందరా? ఎవరు లేరా? ఖమ్మంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూనా? ఖమ్మంలో ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ అంత పేషెన్స్ ఉందా, లేకపోతే ఏ స్టూడెంట్స్కి లేదా? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? స్టూడెంట్స్ అందరికీ లేదని అంటున్నారా? ఉందని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో కొంగ నేర్పిస్తున్నటువంటి రెండో పాఠం ఏంటి? దాని పేరేమన్నాం? బకోధ్యాన. ఫస్ట్ది ఏమన్నాం? కాకచేష్ట. సో ఆ కాన్సన్ట్రేషను మనకి ఏదైతే కళ్ళెదురు ముందు కనిపించిందో దాన్ని తీసుకొని దాంతో సంతృప్తి పడి జీవితంలో ఉన్నటువంటి పెద్ద లక్ష్యాలు, మేడం నాకు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఉంది, కానీ ఏం చేస్తాం, అప్పట్లో ఏదో పోస్టింగ్ పడింది, నేను వెళ్ళాను, జాయిన్ అయిపోయాను. తర్వాత మీకు తెలుసు కదా ఆ పోస్టింగ్లో ఎంత కష్టమో, ఇంట్లో వాళ్ళు పెట్టేటటువంటి డబ్బు సంపాదించాలని పెట్టేటటువంటి ప్రెషర్ కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, నేను చదువుకోలేకపోయాను. చాలామంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. వాళ్ళకి నేర్పించలేదు చిన్నప్పుడు కొంగ నేర్పించేటటువంటి పాఠం. ఒకవేళ ఆ పాఠం నేర్పించింది అనుకుందాం, నేర్చుకున్నారు అనుకుందాం, దే వుడ్ హ్యావ్ బీన్ టోటలీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ పోస్ట్ దే ఆర్ డూయింగ్ దేర్. ఆర్ వాళ్ళు అంత పెద్ద పోస్ట్లో ఏం చేయాలనుకున్నారో వాళ్ళు ఇప్పుడు చేసేటటువంటి పోస్ట్లో కూడా అదే సాధించేటటువంటి పరిస్థితి కూడా ఉండి ఉండవచ్చు. కానీ ఇలాంటివి ఏవీ లేకుండా ప్రతి మనిషి కూడా నిరుత్సాహానికి, నిస్పృహకి గురవుతున్నారు అంటే మనకు లేనటువంటి అంశం ఏంటంటే అంత డెడికేటెడ్ కాన్సన్ట్రేషన్ లక్ష్యం వైపు లేకపోవడమే. ఆ లక్ష్యం వైపు ఒక చిన్న కొంగ 1/2 kg కూడా ఉండదు. అది ఆన్ యావరేజ్ ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ ఒక 40 to 50 kgs వెయిట్ ఉంటారు. ఒక 1/2 kg కూడా లేనటువంటి కొంగ నేర్పించినటువంటి పాఠం, టోటలీ యూ హ్యావ్ టు వెయిట్ టిల్ యూ రీచ్ యువర్ డెస్టినేషన్. డోంట్ బీ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఎవర్ కమ్స్ ఇన్ బిట్వీన్ అని ఒక చిన్న కొంగ మనకు నేర్పిస్తుంది. దాన్ని బకోధ్యాన అని రెండవ సూత్రం ద్వారా వేదకాలంలో చెప్పబడినటువంటి సూత్రం. అది నిత్య విద్యార్థులుగా ఉన్నటువంటి మనందరికీ కూడా నేర్చుకోదగినటువంటి పాఠం. Now we will go into which sutra? ఎన్నో నెంబరు? థర్డ్ వన్. థర్డ్ సూత్రం, మూడవ సూత్రం పేరు శ్వాన నిద్ర. శ్వాన నిద్ర అంటే ముందు కాకి చెప్పింది విన్నాము, బాగానే ఉంది. తర్వాత కొంగ చెప్పింది విన్నాము, బాగానే ఉంది. మరి మీరు శ్వాన నిద్ర అని కుక్క నుంచి కూడా నేర్చుకోమంటారా అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకు? శ్వాన నిద్ర అనే దానికి అర్థం చెప్పిన తర్వాత, శ్వాన నిద్ర అంటే కుక్క నిద్రపోయేటప్పుడు తను పెట్టుకున్నటువంటి అలర్ట్నెస్ గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. యు నో ఎవ్రీవన్, మీ ఇంట్లో కుక్కలు ఉంటాయి, వీధిలో కుక్కలు ఉంటాయి. రాత్రిపూట
కాలేజీ నుంచో లేకపోతే ఆఫీస్ నుంచో లేటుగా వెళ్తే బెల్ ఎవరు కొట్టినా తలుపు తీసి లోపలికి వెళ్ళి నిద్రపోతారు, కానీ మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కుక్క. ఏం చేస్తూ ఉంటుంది? మనం వెళ్ళే టైంకి కాళ్ళు చేతులు నేల మీద ఆంచుకొని కళ్ళు మూసుకొని నిద్రపోతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే అది నిద్రపోతుంది, అది గమనించకుండా పక్కకి వెళ్ళిపోవాలని చెప్పి చెప్పులు చేతిలో పెట్టుకొని పక్క నుంచి వెళ్ళటం జరుగుతుంది. కానీ కుక్క ఏం చేస్తుంది? ఒక్కసారి కళ్ళు తెరిచి చూస్తుంది, తెలిసిన మనిషే వచ్చాడు అని అనుకుంటే ఇష్టమైతే దగ్గరికి వస్తుంది, లేకపోతే మళ్ళీ నిద్రపోతుంది. అదే తెలియని మనిషి వచ్చాడు అనుకుంటే ఏం చేస్తుంది? అందరికీ తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈ అలర్ట్నెస్ మనకి కుక్క నేర్పిస్తుందంట. కానీ మనం ఎంత అలర్ట్నెస్గా ఉన్నాము అనేది ఒకసారి ఆలోచించేద్దాం. నేను ఒక సబ్ డివిజన్లో డిఎస్పీగా పనిచేస్తున్నప్పుడు, లా అండ్ ఆర్డర్ డిఎస్పీగా ఉన్నప్పుడు, ఒక ఇంట్లో బంగారము డబ్బు రెండు పోయినాయి అని ఒక కంప్లైంట్ వచ్చింది. చాలా భారీ లెవెల్లో ఉంది. సో ఐ హ్యాడ్ టు గో టు ద సీన్ ఆఫ్ అఫెన్స్. ఇంటికి వెళ్ళాను. మిట్ట మధ్యాహ్నం మేబీ అరౌండ్ 3 o'clock or 4 o'clock ఆ టైంకి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి మొత్తం మేము పరిశీలించాం, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం అవి ఇవి అన్నీ చేసాం. సో సీన్ మళ్ళీ ఒకసారి రీకన్స్ట్రక్షన్ చేసుకుంటే ఆ ఇంట్లో బయట ఇంటికి తాళం బ్రేక్ చేయడం, లాక్ బ్రేకింగ్ ఆర్ హౌస్ బ్రేకింగ్ అంటాం మేము, అలాంటి ఆనవాళ్ళు ఏమీ లేవు. తాళాలు పగలగొట్టడం ఏమీ జరగలేదు. సరే, ఏమైనా వాల్ జంపింగ్ కానీ ఇంకేమైనా పోల్ జంపింగ్ కానీ చేశారా అంటే వాల్ జంపింగు లేదు, పోల్ జంపింగు లేదు, ఏ జంపింగు లేదు. సరే, మేబీ సంథింగ్ హ్యాపెండ్, వీళ్ళ కీస్ ఏమైనా దొరికినాయా, ఇంట్లో వాళ్ళు ఏ తీర్థయాత్రలకు వెళ్ళి ఆ సందర్భంలో దొంగాడు వచ్చాడేమో అనుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లోనే ఉన్నారు. సో ఆమెను అడిగాను, ఇల్లు కల్లా ఆమెను, ఏమైంది అంటే మీరేమన్నా పక్కింటి వాళ్ళ ఇంటికి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళారా ఆ సందర్భంలో అంటే లేదు మేడం అంది. ఓకే, మేబీ మధ్యాహ్నం పూట కదా, ఇంట్లో కొంచెం కష్టపడి పనిచేసి నిద్రపోతూ ఉంటే ఆ టైంలో వచ్చాడేమో అనుకుంటే అది కూడా కాదు. మరి ఏం జరిగిందమ్మా అంటే సీరియల్ చూస్తున్నాను అని. ఓ మై గాడ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? నాకేం అర్థం కాదు. అప్పటి వరకు బాధ కలిగింది. ఎప్పుడైతే సీరియల్ చూస్తున్నాను అనిందో గబుక్కున ఒకసారి నవ్వు వచ్చింది నాకు. కానీ బాధల్లో ఉన్న వాళ్ళ ముందు నవ్వకూడదు కదా. సీరియల్ చూస్తున్నానంటే ఓకే, సీరియల్ చూస్తున్నారు, ఇతను వేరే వైపు నుంచి ఏమన్నా వచ్చాడేమో, ఈమె సీరియల్ ధ్యాసలో ఉంటే అట్నుంచి వచ్చి పని చేసుకున్నాడేమో అనుకుంటే దొంగ వచ్చింది హాల్లో నుంచే. మేడం గారు టీవీ సీరియల్ చూస్తూ ఉన్నప్పుడే లోపలికి వచ్చాడు. మేడం గారు ఆ కీస్ ఎక్కడ పెట్టారు అంటే ఆ కబోర్డ్ పక్కన ఒక టీపాయ్ ఉంది, ఆ టీపాయ్ అదో డ్రెస్సింగ్ టేబుల్, ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద కీస్ ఉన్నాయి. చక్కగా కీస్ తీసుకున్నాడు, బీరువా ఓపెన్ చేశాడు, నగలు తీసుకున్నాడు. పట్టు చీరలు మాత్రం తీసుకోలే, మేడంని సేవ్ చేశాడు. పట్టు చీరలు తీసుకోలేదండి, మళ్ళీ అవి తీసుకున్నారు అనుకుంటారేమో. పట్టు చీరలు తీసుకోలే, నగలు డబ్బు తీసుకున్నాడు, మళ్ళీ లాక్ చేశాడు, ఆమెకు కూడా పని కల్పించలేదు. ఆ తాళం మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ మీదే పెట్టాడు. ఈమె సీరియల్ చూస్తుంటే బాగా చూసుకోమ్మా అని చెప్పి మరీ బయటికి వెళ్ళిపోయాడు. వాట్ సార్ట్ ఆఫ్ అలర్ట్నెస్ ఆర్ వీ హ్యావింగ్? కుక్క నేర్పిస్తుంది పాఠం. నిద్రపోతూ ఉన్నటువంటి కుక్క, మెలకుగా ఉన్నది కూడా కాదు, కుక్క నేర్పిస్తుంది పాఠం. బాయ్ ఫ్రెండ్ అంటారు, ఫేస్బుక్లో పరిచయం అవుతారు. ఫేస్బుక్లో మళ్ళీ అందరికీ కనిపించేటటువంటిది కాకుండా మెసెంజర్ అని మళ్ళీ 1-to-1 రిలేషన్షిప్ కోసం ఒకటి ఉంది, అందులో పరిచయం అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ వాట్సాప్లోకి ఇండిపెండెంట్గా చాటింగ్ చేస్తారు. నాకు నిన్ను చూడాలని ఉంది, నీకు నన్ను చూడాలని ఉందా? ఎస్ ఉంది. ఓకే, నీ ఫోటో నాకు పంపించు, నా ఫోటో నీకు పంపిస్తాను. ఎవడా ఫోటో పంపిస్తున్నాడో తెలియదు. వాడి ఫోటోనే పంపిస్తున్నాడా, పక్కింటోడి ఫోటో పంపిస్తున్నాడా ఆమెకు తెలియదు. ఆమె ఫోటోనే పెడుతుందా, వాళ్ళ ఫ్రెండ్ ఫోటో పెడుతుందా అతనికి తెలియదు. ఆ 2 ఫొటోస్ చూస్తారు. తర్వాత పరిచయం పెద్దది అవుతుంది. నాకు ఈ ఫొటోస్ కాదు, ఇంకా వేరే ఫొటోస్ చూడాలని ఉంది అంటాడు. ఆ వేరే ఫొటోస్ అడుగుతున్నాడు కదా అని టెంప్ట్ అయితే ఆ వేరే ఫొటోస్ పెట్టడం, ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి పబ్లిక్గా పోస్ట్ చేయడం, వేరే విధంగా పోస్ట్ చేయడం, లేదా బ్లాక్మెయిల్ చేయడం. this sort of alertness as students now the present generation is showing. Every day we are receiving a complaint like this. On average, every day at least 2 complaints are being received by the police headquarters. At least 2 on average. What sort of alertness are we learning from a dog, that too a sleeping dog?
శ్వాన నిద్ర, నిద్రలో ఉన్నటువంటి కుక్క నేర్పిస్తుంది ఎంత అలర్ట్గా ఉండాలి. మన వాళ్ళ పరాయి వాళ్ళ, మన వాళ్ళైతే కళ్ళు మూసుకొని మళ్ళీ నిద్రపోవచ్చు, పరాయి వాళ్ళైతే నా పని ఇది కాదు, అతను వెళ్ళిపోయేంత వరకు వెంటాడాలి అని నిద్రపోతున్నటువంటి కుక్క నేర్పిస్తుంది. కానీ ఇంజనీరింగ్, మెడిసిన్ కాలేజెస్లో చదువుతున్నటువంటి స్టూడెంట్స్, డిగ్రీలు చదువుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా అంతవరకు ఎందుకు, అన్ని చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా నిద్రపోతున్నటువంటి కుక్క నేర్పించినటువంటి పాఠం నేర్చుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? How many cases we are receiving in cyber crimes wing? అన్నీ ఇటువంటివే. ఏం చేయాలో అర్థం కాదు, చూస్తే కోపం వస్తుంది, కసి వస్తుంది, కొట్టాలనిపిస్తుంది, కానీ ఏమి చేయలేం. ఎందుకంటే అన్నీ పోగొట్టుకొని బాధతో మా దగ్గరికి వచ్చారు కాబట్టి, తిడితే అక్కడ ప్రాబ్లంకి సొల్యూషన్ కాదు కాబట్టి ఆ ప్రాబ్లంని ఏదో ఒక విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోనో, చీటింగ్లోనో, క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆర్ నిర్భయ చట్టంగా మనం పిలుస్తాం, ఆ చట్టంలోనో కేసు రిజిస్టర్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తాం. తర్వాత కేసు కోర్టు వరకు వెళ్తుంది, తర్వాత ఏమవుతుందో మనకు తెలియదు, తెలుసుకుంటాము. కానీ ఇలాంటి ఇండివిజువల్గా ఈ కేసెస్ రిజిస్టర్ చేసి అతను అరెస్ట్ చేస్తే ఈ ప్రాబ్లంకి పరిష్కారం దొరుకుతుందా అంటే దొరకదని మా మనసుకు అనిపించినటువంటి ఆలోచన వల్లనే ఇట్లాంటి సందర్భాలన్నీ కూడా మీ అందరితో పంచుకోవడం. కానీ ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయడమో లేకపోతే సర్కాస్టిక్గా, వ్యంగ్యంగా చెప్పేటటువంటి ఆలోచన మా పోలీస్ శాఖలో ఎవ్వరికీ లేదు. మాకున్నది కేవలం తాపత్రయం మాత్రమే. అరే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, వాటిని మనం ఒకసారి ఎక్స్ప్రెస్ చేస్తే ఒక కేస్ స్టడీగా అందరికీ ఉపయోగపడుతుంది. ఆ క్రమంలో ఎవరన్నా ఉంటే స్టాప్ చేసుకుంటారు, ఎవరైనా ఆ ప్రయత్నం చేయదలుచుకుంటే ముందే ఆపేసుకుంటారు అనే ఒక తృష్ణతోటి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మేము చెప్పడము, కానీ ఎవరిని కించపరిచే ఉద్దేశం మాకు లేదు.